ఇక కోనసీమ జిల్లా అంటే ముందుగా కోనసీమ జిల్లా గోదావరి నది డెల్టా ప్రాంతంలో ఉంది. అలాగే గౌతమి, వశిష్ట వంటి గోదావరి పాయలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. అలాగే డెల్టా మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం. నదీ కాల్వలు ఈ ప్రాంతాన్ని విభజిస్తూ ఉంటాయి. ఇక నదీ డెల్టా ప్రాంతంగా కోనసీమ జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే. మహిళల సాధికారతకు ప్రభుత్వాల ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అలాగే మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని కూడా, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. ఇక మనం చూసినట్లయితే ప్రతిభావంతులకు అవార్డులు తెగ ఆనందపడ్డారు. ప్రతిభకు పట్టం కట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కోనసీమ చూసినట్లయితే అమలాపురంలో కలెక్టరేట్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తూ కనిపించింది. ఇక వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు కూడా ప్రదానం చేసి వారి యొక్క గొప్ప దశకు మరో అడుగు పడేలా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఇక మహిళా సాధికారతకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలని, అంటే ఇక్కడ ఖచ్చితంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఎదిగే దిశగా అడుగులు పడాలని కోరుతున్నారు. ఇక ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ప్రతి మహిళ ఖచ్చితంగా తనకంటూ తన కాళ్ళ మీద నిలబడుతూ ఒక పారిశ్రామికవేత్తగా అడుగులు వేయాలని కోరినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతి మహిళ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్పారు. ఇక మహిళల ఆర్థిక అభివృద్ధి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 1290 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశామని చెప్పారు. అంటే ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళాలంటే అది మహిళలకు ఎంతో ముఖ్యమని తెలియజేస్తూనే లింకేజీ రుణాలు ఏకంగా 1290 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలుగా మంజూరు చేశారు. ఏ రంగంలో చూసినా నేడు మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డు ప్రదానాలు చేసి మరి అంటే వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళ పడ్డ శ్రమకి ఒక అవార్డు కూడా వాళ్ళకంటూ అందించి మరో అడుగు ముందుకు వేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్ గగన. వెంకట్ చెప్పండి. కోనసీమ జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ మరియు డిఆర్డిఏ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేశాలు అయితే చేశారు. మహిళలు ఒక శక్తిగా ఎదగాలని, అలాగే ప్రభుత్వం వారి కోసం ఎన్నో పథకాలు రూపొందించిందని, దాని ద్వారా ఆర్థిక స్వావలంబన పొందడంతో పాటు సమాజంలో ఒక బలమైన శక్తిగా ఎదగాలని సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ రంగాల్లో ఎవరైతే మహిళలు ఉత్తమ ప్రతిభ కనపరిచారో వారందరికీ కూడా అవార్డులు కూడా అందించారు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి ఈ ఏడాది 1290 కోట్ల రూపాయలు రుణాలు వివిధ డ్వాక్రా సంఘాలకైతే కానీ, స్వయం శక్తి సంఘాలకైతే కానీ కేటాయించడం జరిగిందని, వారంతా కూడా ఆర్థికంగా స్వావలంబన పొంది ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తిగా ఎదగాలని కూడా వారికి సూచించడం అయితే జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వివిధ రంగాల్లో ఉన్న మహిళలందరినీ కూడా నిన్న ఏదైతే జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి భవన్లో సత్కరించడం జరిగింది. వారికి సంబంధించి వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. మహిళలు అందుతున్నటువంటి డ్వాక్రా ద్వారా అందుతున్నటువంటి రుణాలు, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలకు కూడా వారు వివరించడం అయితే జరిగింది. వెంకట్, అలాగే మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అంటే మరీ ముఖ్యంగా కొన్ని పథకాలు అమలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఏ ఏ పథకాలు అమలు చేశారు? కేంద్ర ప్రభుత్వం ద్వారా మిషన్ సక్షం, అదేవిధంగా పోషణ్ 2.0 ఈ పథకాల ద్వారా మహిళల సాధికారతతో పాటు అంగన్వాడీలు నెలకొల్పటం, అదేవిధంగా బాలబాలికలు ఎవరైతే ఉన్నారో బాలికలకు పోషణాహారం అందించడం, పోషణ
ఆహారం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వారి అందరికీ కూడా మహిళలకు మంచి చేకూరుతుంది. అలాగే బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, అలాగే అలాగే మహిళా సమ్మాన్ నిధి, దీని ద్వారా బాలికలందరూ కూడా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవటం, దీంతో పాటు వారు చదువుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మహిళలు మంచి బాగా చదువుకుని ఉత్తీర్ణులు కావడం, భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉండడం కూడా ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ లక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ ఇతర పథకాలు ఏదైతే ఉందో, మహిళలకు ఉచిత బస్సు పథకం, అదేవిధంగా డ్వాక్రా రుణాలు మంజూరు చేయటం, దీంతో పాటు ఎల్పిజి ఏడాదికి 3 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా అందించడం వంటి పథకాలు కూడా రూపొందించింది. వీరందరూ కూడా మహిళలు ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ఆర్థికంగా బలపడటానికి ఈ పథకాలు అయితే ఉపయోగపడతాయి. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు కూడా స్థాపించుకునేందుకు రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. ఎస్ వెంకటికి అదే పనిగా మనం ముందుకు చూసినట్లయితే మహిళల రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సామాజికంగా ఆర్థికంగా కూడా వాళ్ళు బలోపేతం చెందుతారని సీఎం చంద్రబాబు అనేక సార్లు అన్నారు. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా రాజ్యాంగం పురుషులతో పాటు మహిళలకు కూడా కొన్ని హక్కులు కల్పించింది. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ఏదైతే ఉందో, చట్టం ముందు అందరూ సమానమే. ఎందుకంటే స్త్రీ పురుషు అనే భేదం లేకుండా చట్టం ముందు అందరూ సమానమే, అందరూ కూడా శిక్షార్హులే. అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రకారం లింగ వివక్షత ఉండకూడదు, స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా లింగ వ్యవస్థ చూపకూడదని నిర్ణయించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 39 అండ్ ఆర్టికల్ 42 ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడికి కొన్ని మహిళలకు కూడా కొన్ని హక్కులు కల్పించింది. వారికి రక్షణ తదితర అంశాలు ఈ ఆర్టికల్స్ ద్వారా లభిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన కూడా లభిస్తుంది. ఎస్ వెంకట్, ఇక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అదే విధంగా రైట్ టు వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా, లేదంటే ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్నా ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు రాజ్యాంగం కూడా వాళ్ళకి కల్పిస్తున్న హక్కుల గురించి ప్రత్యేకంగా అక్కడ మాట్లాడినట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా రాజ్యాంగం ఏదైతే పొందుపరిచిందో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కూడా కేటాయించిందని, ఏదైతే పురుషులతో సమానంగా వారు పనిచేసిన పనికి సమానంగా వేతనాలు ఇవ్వడం, సమాజంలో వారికి రక్షణ కల్పించడం వంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని, ఏదైతే నేటి ఆధునిక యుగంలో మహిళలు పురుషులకి దేనిలోనూ కూడా తీసిపోరు. రాకెట్ సైన్స్ దగ్గర నుంచి ఇతర పరిశ్రమల్లో వ్యవస్థాపకుల దగ్గర నుంచి అందరూ కూడా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకుని వారికి ఆర్థిక స్వావలంబన పొందాలని, అలాగే ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.